హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ బ్లాగ్స్. ఫ్రెండ్స్, మనం క్యాంప్ వెళ్ళి వచ్చామనుకోండి, అప్పటికప్పుడే మన దగ్గర వెజిటేబుల్స్ లేకపోతే సింపుల్గా చాలా టేస్టీగా మనం వెజ్ పలావ్ చేసుకుంటే తొందరగా రెడీ అయిపోద్దండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటా వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదంటే బిర్యానీ మసాలా, బిర్యానీ లీవ్స్, కాజు, రైసు, కొద్దిగా నెయ్యి, కొంచెం టేస్టింగ్ సాల్ట్ ఉంటే సరిపోతాయండి. అప్పటికప్పటికి కొద్దిగా ఆయిల్ వేసుకొని 1 by 1 మనం చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఫ్రై చేసుకొని, కొద్దిగా లాస్ట్లో సాజీరా, కొద్దిగా కాజు వేసి ఫ్రై చేసుకొని, ఫైనల్గా కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకొని, అప్పుడు మనం రైస్ వేసుకొని అది ఒక 5 నిమిషాలైనా కనీసం ఫ్రై అవ్వాలి ఆ రైస్. ఎందుకంటే దానికి బాగా మసాలాలు అవి పట్టి చాలా టేస్ట్గా ఉంటుంది. మనకి సింపుల్గా తయారైపోద్ది, చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది రైతాతో తినచ్చు, లేదా కర్రీతో తినచ్చు. అప్పటికప్పుడే సింపుల్గా వెజ్ కావాలి అనుకున్న వాళ్ళకి మాత్రం ఈ పలావ్ చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి ఒకసారి, చూస్తే మీరే అంటారు చాలా బాగుంటుంది అని. అందుకే ఒకసారి మీరు ట్రై చేయండి ఈ విధంగా. ఫైనల్గా కొద్దిగా నెయ్యి వేసుకొని, 1 గ్లాసు రైస్కి 2 గ్లాసులు వాటర్ వేసుకొని, కొద్దిగా కరివేపాకు వేసుకుంటే రెడీ అయిపోద్ది వెజ్ పలావ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.